పరామర్శలు సరే, పరిహారం మాటేంటి? చనిపోయిన ఉద్యోగులకు, కార్మికులకు పరిహారంలో పక్షపాత ధోరణి దేనికి? ఉద్యోగుల కంటే ఎక్కువగా కష్టపడేది కార్మికులే. మరి అలాంటప్పుడు కార్మికులకు తక్కువగా పరిహారం ఇస్తామనడం ఏంటి అంటూ చనిపోయిన కార్మికుల కుటుంబీకులు ఆగ్రహించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి హోంమంత్రి గాని, ఎంపీ భరత్ గాని రాకపోవడంపై వారు భగ్గుమన్నారు. ఆసుపత్రి వద్ద మృతదేహాల పరిశీలనకు వెళ్లిన గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పరిహారం అంశంపై మాట్లాడకపోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన 4 గంటల తర్వాత యాజమాన్య ప్రతినిధులు స్పందించారని ధ్వజమెత్తారు. తీరుబడిగా ఆసుపత్రికి వచ్చి ప్రమాదం దురదృష్టకరమని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కార్మికులపై యాజమాన్యం పెను పనిభారం మోపుతోందని, కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నష్టపరిహారంపై ఇప్పటికీ పెదవి విప్పడం లేదని, సీఎండీ వచ్చిన తర్వాత ప్రకటిస్తామని అధికారులు కుంటి సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి వలన ఈరోజు ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది? ఈరోజు గత 4 ఏళ్ల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. నరేంద్ర మోడీ గారు పెడితే దాని వేగవంతమైనటువంటి చర్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దానివలన వచ్చింది. దీనికి కారణం వాళ్ళిద్దరు బాధ్యత వహించాలి. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భద్రతపై దృష్టి సారించకుండా కేవలం ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులపై ఒత్తిడి పెంచుతోందన్నారు. తీవ్రమైన ఒత్తిడితో పని చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణం కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంటే సేఫ్టీ కూడా లేదు. గత 3 ఇయర్స్ బట్టి స్టీల్ ప్లాంట్లో ఎన్ని మంది చనిపోయారు? దీని రూట్ కాజ్ ఏంటి? సో అందుకనే ఈ ఇన్సిడెంట్ కాదు, ఈ ఇన్సిడెంట్ అనేది మరి ఎన్నో జరుగుతాయి. అందుకనే ఈసారి మాత్రం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ సీఎండీ మీద ఉన్న దర్యాప్తు చేయాలి. ఇక స్టీల్ ప్లాంట్లో ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ అటు నుంచి అటే వెళ్లిపోయారు. అక్కడికి సమీపంలో ఉన్న ఉక్కు జనరల్ హాస్పిటల్ వైపు వారు వెళ్లలేదు. హాస్పిటల్ వద్ద ఉన్న మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నా ఓదార్చేందుకు హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీడీపీ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రావడంతో ఆయన్ను నిలదీశారు మృతుల కుటుంబీకులు. మరోవైపు చనిపోయిన ఉద్యోగులు, కార్మికులకు వేరువేరుగా పరిహారం ఇవ్వడమేంటని మృతుల కుటుంబీకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మీకు 11 లక్షలు ఇస్తాం అంటున్నారు. అది 11 లక్షలు దేనికంటే మేనేజ్మెంట్ ఏమైంది సార్? ఇదంతా వేస్ట్ అండి. మేనేజ్మెంట్ కి యూనియన్ కి మాటలు జరిగితేనే సెటిల్మెంట్ అండి. ఎందుకంటే సిప్పేట్ జనరల్ సెక్రటరీ పల్లా శ్రీనివాసరావు నాన్నగారు, పల్లా శ్రీనివాసరావు గారు చేశారు కదా. ఇది ఏంటంటే పోలీసులు ఎందుకండి, పోలీసులు తీసుకొని జైలు చేస్తారు సార్. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో గత 2 నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీక్ అవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలో స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగిసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.